తెలంగాణలో ఇవాళ జరుగుతున్న మున్సిపల్ ఎన్నికల ఓట్ల లెక్కింపులో అధికారిక కాంగ్రెస్ పార్టీ స్పష్టమైన ఆధిక్యం దిశగా దూసుకుపోతోంది. ఉదయం నుండే ప్రారంభమైన కౌంటింగ్ లో హస్తం పార్టీ తన జోరును ప్రదర్శిస్తోంది. మొత్తం 2996 వార్డులకు జరిగిన ఎన్నికల్లో ఇప్పటి వరకు వెలువడిన ట్రెండ్స్ ప్రకారం కాంగ్రెస్ సుమారు 1300 కంటే ఎక్కువ వార్డుల్లో విజయం సాధించి ముందంజలో ఉంది. ముఖ్యంగా మహబూబ్ నగర్, నల్గొండ, ఖమ్మం జిల్లాల్లో కాంగ్రెస్ పార్టీ తన పట్టును నిరూపించుకుంది. ఇక ప్రధాన ప్రతిపక్షమైనటువంటి బీఆర్ఎస్ 650కి పైగా వార్డుల్లో విజయం సాధించి రెండో స్థానంలో నిలిచింది. ఉమ్మడి మెదక్ మరియు రంగారెడ్డి జిల్లాల్లో ఆ పార్టీ ఆధిక్యం ప్రదర్శిస్తూనే ఉంది. ఇక బీజేపీ నిజామాబాద్ మరియు కరీంనగర్ కార్పొరేషన్లో ఆధిక్యంలో ఉండడంతో పాటు మున్సిపాలిటీల్లో 200కు పైగా వార్డుల్లో గెలిచి మూడో స్థానంలో కొనసాగుతోంది. గతంతో పోలిస్తే కాషాయ పార్టీ కొన్ని మున్సిపాలిటీల్లో తన బలాన్ని పెంచుకుందని ఫలితాలు స్పష్టం చేస్తున్నాయి. ఇదే కాకుండా నేరేడుచర్ల మున్సిపాలిటీలో జనసేన పార్టీ అభ్యర్థి విజయలక్ష్మి విజయం సాధించడంతో ఆ పార్టీ ఖాతా రాష్ట్రంలో తెరిచినట్లయింది. మున్సిపాలిటీల కైవసం విషయానికొస్తే అధికారిక కాంగ్రెస్ ఇప్పటిదాకా 75 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతూనే ఉంది. బీఆర్ఎస్ 15 మున్సిపాలిటీల్లో విజయం సాధించగా బీజేపీ, ఎంఐఎం చెరో మున్సిపాలిటీల్లో లీడింగ్లో ఉన్నాయి. ఇక కార్పొరేషన్ ఎన్నికల ఫలితాల్లో కూడా అధికారిక కాంగ్రెస్ తన జోరును ప్రదర్శిస్తూనే ఉంది. రామగుండం, మహబూబ్ నగర్, మంచిర్యాల, నల్గొండ కార్పొరేషన్ల ఓట్ల లెక్కింపులో హస్తం పార్టీ సత్తా చాటుతోంది. కొత్తగూడెం కార్పొరేషన్లో సిపిఐ ఆధిక్యంలో కొనసాగుతుండగా కరీంనగర్ మరియు నిజామాబాద్లో బీజేపీ లీడింగ్లో ఉంది. ఈ ఎన్నికల ఫలితాలను గనక పరిశీలించినట్టయితే కొన్ని కీలక అంశాలు స్పష్టమవుతున్నాయి. రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 2 ఏళ్ల తర్వాత జరిగిన ఈ ఎన్నికలు ప్రభుత్వ పనితీరుకు రెఫరెండంగా జరిగాయని చెప్పొచ్చు. మెజారిటీ మున్సిపాలిటీల్లో తమ పార్టీ ఆధిక్యం సంపాదించడం ప్రభుత్వ పథకాలపై ప్రజల్లో ఉన్న సానుకూలతను సూచిస్తుందని కాంగ్రెస్ నాయకులు చెబుతున్నారు. ఈసారి పురుషుల కంటే మహిళా ఓటర్లు ఎక్కువగా ఓటు హక్కు వినియోగించుకోవడం ఫలితాలపై తీవ్ర ప్రభావం చూపిందని చెప్పొచ్చు. ఆర్టీసీ బస్సుల్లో ఉచిత బస్సు, గృహజ్యోతి, మహాలక్ష్మి వంటి పథకాలు మహిళలను కాంగ్రెస్ వైపు మొగ్గు చూపేలా చేశాయని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఇక అసెంబ్లీ మరియు పార్లమెంట్ ఎన్నికల ఓటమి తర్వాత బీఆర్ఎస్ ఈ ఎన్నికల్లో గణనీయమైన స్థానాలను గెలుచుకోవడం ద్వారా తన క్యాడర్లో ఆత్మవిశ్వాసాన్ని నింపే ప్రయత్నం చేసిందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఈ ఎన్నికల్లో టీడీపీ మరియు జనసేన అభ్యర్థులు విజయం సాధించడంతో పాటు ట్రాన్స్జెండర్ విజయం సాధించడం ఒక కీలక పరిణామంగా భావించవచ్చు. ఖమ్మం జిల్లా మధిర మున్సిపాలిటీ 10వ వార్డులో టీడీపీ మరియు కాంగ్రెస్ కూటమి అభ్యర్థి బోడిపూడి రేవతి గెలుపొందారు. కాంగ్రెస్ మరియు తెలుగుదేశం కూటమి అభ్యర్థిగా రేవతి తన ప్రత్యర్థిపై 324 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. నల్గొండ జిల్లా చిట్యాల మున్సిపాలిటీలో ట్రాన్స్జెండర్ విజయం సాధించడం ఒక సంచలనంగా మారింది. 1వ వార్డు నుంచి స్వతంత్ర అభ్యర్థిగా నాగిళ్ల సుధాకర్ 102 ఓట్ల మెజారిటీతో జయకేతనం ఎగురవేశారు. సూర్యాపేట జిల్లా నేరేడుచర్ల మున్సిపాలిటీలో 14వ వార్డు నుంచి పోటీ చేసినటువంటి జనసేన పార్టీ అభ్యర్థి గెలుపొందడంతో ఆ పార్టీ శ్రేణుల్లో కొత్త ఉత్సాహం నెలకొంది. జోగులాంబ గద్వాల జిల్లా వడ్డేపల్లి మున్సిపాలిటీని ప్రధాన పార్టీలు కాంగ్రెస్ మరియు బీజేపీ అలాగే బీఆర్ఎస్లు కాకుండా ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ దక్కించుకోవడం షాకింగ్ గా మారింది. కల్వకుంట్ల కవిత, జాగృతికి చెందిన మద్దతుదారులు ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ గుర్తుపై పోటీ చేసి విజయం సాధించడం 3 పార్టీలకు షాకింగ్ అనే చెప్పాలి. ఇక పలుచోట్ల ఒక్క ఓటు తేడాతో అభ్యర్థులు గెలుపొందడం ఆసక్తికరంగా మారింది. హనుమకొండ జిల్లా పరకాల మున్సిపాలిటీలోని 17వ వార్డులో కాంగ్రెస్ అభ్యర్థి సుభద్ర సమీప బీఆర్ఎస్ అభ్యర్థి శనిగరపు రజనీపై ఒక్క ఓటు తేడాతో విజయం సాధించగా కల్వకుర్తి మున్సిపాలిటీలోని 10వ వార్డులో కాంగ్రెస్ అభ్యర్థి ఏజాజ్ ఒక్క ఓటు తేడాతో విజయం సాధించారు. ఇదే కాకుండా ఆసిఫాబాద్లో స్వతంత్ర అభ్యర్థి విషయంలో కాంగ్రెస్ బీఆర్ఎస్ నేతల మధ్య ఘర్షణ కూడా చోటు చేసుకుంది. కాంగ్రెస్ నేతలు ప్రయత్నించడంతో వారిని బీఆర్ఎస్ శ్రేణులు అడ్డుకోవడం జరిగింది. ఈ క్రమంలో ఇరు వర్గాల మధ్య వివాదం చోటు చేసుకుంది. స్వతంత్ర అభ్యర్థిని కిడ్నాప్ చేసేందుకు కాంగ్రెస్ నాయకులు ప్రయత్నిస్తున్నారని బీఆర్ఎస్ నేతలు ఆరోపిస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 17కు పైగా మున్సిపాలిటీల్లో ఎన్నికల ఫలితాలు హంగుగా మారడంతో అక్కడ రాజకీయాలు చాలా ఆసక్తికరంగా మారాయి. జహీరాబాద్, కేసముద్రం, కోహిర్, దేవరకద్ర, ఆలంపూర్, ఇస్నాపూర్, అమరచింత, జనగామ, ఆసిఫాబాద్, జమ్మికుంట మరియు జన్నారం వంటి మున్సిపాలిటీల్లోని ఏ పార్టీకి కూడా స్పష్టమైన ఆధిక్యమైతే లభించలేదు. ఈ మున్సిపాలిటీల పీఠాలు దక్కాలంటే ప్రధాన పార్టీలకు స్వతంత్రుల మద్దతు కీలకం కానుంది. కానీ ఎమ్మెల్యే మరియు ఎంపీ అలాగే ఎమ్మెల్సీల
ఎక్స్ అఫీషియో ఓట్లతో కాంగ్రెస్కు విజయావకాశాలు మెరుగుపడే అవకాశం ఉందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.